స్టార్ట్ అయిపోయినా. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7 అవుతుంది, సన్ రైజ్ అవుతుంది. సో ఇలాంటి ట్రిప్స్కి రైడ్స్కి వచ్చినప్పుడే ఇలాంటి సన్ రైజ్ చూస్తాను. నార్మల్ డేస్లో చాలా రేర్ మనం సన్ రైజ్ చూడడం. అండ్ వెదర్ అయితే క్లైమేట్ అయితే సూపర్ అసలు. ఇదే వర్షం పడకుండా ఉంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్కి వర్షం పడితే కొంచెం ఇబ్బంది. సో మంచి మంచి షార్ట్స్ అయితే, సినిమాటిక్ షార్ట్స్ అయితే టెంపుల్ని అయితే చూద్దామని అనుకుంటున్నాం. ఈరోజు చింపేద్దాం. ఎందుకంటే చాలా రోజులైంది బయటికి వెళ్ళి కూడా. అప్పుడెప్పుడు లదాఖ్ వెళ్ళొచ్చిన తర్వాత అంతా ఏం ఎంజాయ్ చేయలేదు. అన్ని వర్క్స్ చాలా అయిపోయినాయి. అసలు ఎంత బిజీ షెడ్యూల్ అయిపోయిందంటే అసలు చాలా బిజీ అయిపోయాను. ఈరోజు అయితే మళ్ళీ అయితే టైం దొరికింది. సో మళ్ళీ ఈరోజు చించేద్దాం, ఇక ఎంజాయ్ చేసేద్దాం. అండ్ టెంపుల్ కూడా వస్తాను మొక్కున్నాను కాబట్టి ఇక వెళ్ళి మొక్కే వచ్చామంటే ఒకటైతే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో రైడ్ ఉంది, బట్ అది అఫీషియల్గా త్వరలో అనౌన్స్ చేస్తాను. సో వెయిట్ చేయండి. చలిగా ఉంది కానీ తప్పదు, చేయాలి. కార్తీక మాసం లొకేషన్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడే నది స్నానం అయితే అవుతుంది. సో తుంగభద్ర నదిలో అయితే ఈరోజు చూడండి జస్ట్ కింద మొత్తం పాకనే ఉంది. మీ డాడీ కింద ఉంటాడు ఇప్పుడు. రికార్డ్ అయింది కానీ పాకార మాత్రం ఘోరంగా ఉంది. ఈరోజు శ్రావణ ఇదేంది మామ, ఈరోజు స్పెషల్ ఏంది? ఈరోజు కార్తీక మాసం ఏకాదశి. సో ఏకాదశి ఉన్నందుకు నది స్నానం చేయాలని చెప్పి అందరం కలిసి అయితే వచ్చినాం. మేము చాలా బ్రహ్మాండంగా ఉంది. సో ఎంజాయ్ చేస్తున్నాం మంచిగా. విపరీతమైన ఫ్లో ఉంది, అయినా కూడా దిగినాము డేర్ చేసి. సో అందరం అయితే మంచి చిల్లాడైతే అవుతున్నాం. సో కాసేపు జస్ట్ ఇప్పుడే స్నానం అయితే చేసి అయితే వచ్చిన ఈ దర్శనంకి అయితే వెళ్ళాలి. వెదర్ మాత్రం నిజం చెప్పాలి భయ్య అల్టిమేట్ ఉంది. అసలు ఇక్కడనైతే అసలు కదలబుద్ధి అవ్వట్లేదు. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది లొకేషన్ మాత్రం. కిరాకిచ్చబడేసి కూర్చున్నా, కరెక్ట్గా నది మధ్యలో కూర్చున్నా. సన్సెట్ చూద్దామని చెప్పి అయితే కూర్చున్నా కానీ మొత్తం క్లౌడ్సే ఉన్నాయి. బట్ ఏం చేద్దాం, ఒకవేళ క్లౌడ్స్ మొత్తం క్లియర్ అయ్యి ఉంటే మంచి సన్సెట్ టైం ల్యాప్స్ తీసేవని ఇక్కడ కూర్చొని ఇదే టైంలో. సమ్టైమ్స్ తప్పదు ఇక. సో ఇక మనం దర్శనం అయితే చేస్తున్నాం. లెట్స్ గో.
దర్శనం అయితే అయిపోయింది. ప్రసాదం అయితే తీసుకున్నాను, చూస్తున్నారు కదా. ఈ ప్రసాదం చాలా స్పెషల్. మనకి ఈ ప్రసాదం ఎక్కడ దొరకదు, మనకు మంత్రాలయంలో తప్ప ఇంకెక్కడ దొరకదు. చాలా స్పెషల్. దీన్ని పరిమళ ప్రసాదం అని అంటారు ఇక్కడ. అండ్ ఇలాంటి ప్రసాదం అయితే ఇప్పటివరకు అయితే నేను ఎక్కడైతే చూడలేదు, కానీ చాలా బాగుంటుంది. ఇంతకుముందు అయితే ఇది రెడ్ కలర్లో ఇచ్చేవారు, బట్ ఇప్పుడు మాత్రం వైట్ కలర్లో అయితే అవైలబుల్ ఉంది. సో చూద్దాం ఒకసారి, మీరు కూడా ఒకసారి ఇవ్వండి. టెంపుల్ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది, కానీ ఓల్డ్ దానికి ఇప్పటికైతే చాలా డిఫరెన్స్ వచ్చింది. నా బ్యాక్ సైడ్ వస్తున్నారు కదా, ఇది టెంపుల్ యొక్క ఫ్రంట్ సైడ్. కానీ అప్పటికి ఇప్పటికి ఫ్రంట్ సైడ్ మొత్తం చాలా చేంజ్ చేస్తారు, మొత్తం పడగొట్టేశారు. ఒకప్పుడు పాతగా ఉన్నప్పుడు అయితే చాలా ఉండే ఇక్కడ సైడ్కి గార్డెన్ టైప్లో, కానీ ఇప్పుడైతే ఏమి లేవు, కంప్లీట్గా తీసేసిండ్రు. అండ్ ఇటు సైడ్ కూడా అప్పుడు శ్రీకృష్ణుంది అవి ఇవి చాలా ఉండేటివి, కానీ చాలా 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 చేంజ్ చేసి చూస్తున్నా ఇప్పుడైతే. సో ఇక మనం ఈ ప్రసాదం తీసేసుకొని వెళ్ళిపోదాం. ఇందాక చూసే ఉంటారు మీరు లోపల టెంపుల్ యొక్క షార్ట్స్, ఎందుకంటే లోపల అయితే బ్లాగ్ అయితే చేయాలని. ఇప్పుడు కూడా ముందు అయితే ఇక్కడ ఆడియో క్లిప్స్ అయితే వస్తూనే ఉన్నాయి, కాపీరైట్ పడుతుందేమో అనుకుంటున్నాను. సో తొందరగా అయితే ఎక్కువ బ్లాగ్ చేయలేకపోతున్నాను. టెంపుల్ దగ్గర వచ్చిన ఉండే సిచ్యుయేషన్స్ ఇలాంటివి కాపీరైట్ క్లైమ్ అయిపోతుంది. సో లెట్స్ గో.